గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన పోలీసులు. మీరు విన్నది నిజమే. గంజాయి స్మగ్లర్లను పట్టుకోవాల్సిన పోలీసులే స్మగ్లర్ల అవతారం ఎత్తారు. గంజాయిని గుట్టుగా తరలిస్తున్న ఏపీ పోలీసులను తెలంగాణ పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. దీంతో ఈ ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే గురువారం రాత్రి బాచుపల్లిలో ఇద్దరు వ్యక్తులు గంజాయి అమ్ముతున్నారని బాలానగర్ ఎస్ఓటి పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో వారు తనిఖీలు చేపట్టి ఓ మారుతి కారును ఆపారు. దానిలో పరిశీలించగా 11 ప్యాకెట్స్లో 22 కేజీల గంజాయి దొరికింది. ఆ వాహనంలో ఉన్న వ్యక్తులను విచారించగా వారు కాకినాడలోని 3వ బెటాలియన్ ఏపీఎస్పీకి చెందిన కానిస్టేబుల్ సాగర్ పట్నాయక్ శ్రీనివాస్ అని తెలిసింది. ఓవైపు పోలీస్ డ్యూటీ చేస్తూనే డబ్బు సంపాదన కోసం వీరిద్దరూ ఈ దందాకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. సిక్కిలు పేరుతో సెలవు పెట్టేసి గంజాయి స్మగ్లింగ్కు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. వీరిని అదుపులోకి తీసుకున్న బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో గంజాయి వినియోగం ఎక్కువైపోయిందని, యువత దానికి బానిసైపోయిందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే తాము గంజాయిపై ఉక్కుపాదం మోపుతున్నామంటూ ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తోంది. తాజాగా ఆంధ్ర పోలీసులే గంజాయి స్మగ్లింగ్ చేస్తూ తెలంగాణ పోలీసులకు పట్టుపడడం తీవ్ర కలకలం రేపుతోంది.